నమస్తే. నేను మీ శివరామ్ రెడ్డి. నాకు నిన్న కౌశిక్ రెడ్డి మీ అందరూ చూసే ఉంటారు. అసెంబ్లీలో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లే పిచ్చి వేషాలు కూడా వేయడం జరిగిందని చెప్పి చాలామంది నాకు ఫోన్స్ ఒకటే మెసేజ్లు పెడతా ఉన్నారు. మీ కౌశిక్ రెడ్డి ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అని. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ ఎవరంటే కౌశిక్ రెడ్డి. వాస్తవానికి నిన్న అసెంబ్లీలో చిన్న పోరాడు చేసినట్టు చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఏదో గన్ను పెట్టిండు, ఏదో AK-47 పెట్టిండు, కడియం సిఆర్కి ఉంచిండు అని చెప్పి నిన్న వార్తలు వచ్చినాయి. అది వాస్తవానికి అక్కడ వీడియో అక్కడ లేదు, అది చూపించలేదు. ఎందుకు చూపించలేదంటే అక్కడ కౌశిక్ రెడ్డి తీరు ఏదైతే ఉందో, ఆయన వివర శైలి ఏదైతే ఉందో ఆ వివరించిన పద్ధతి ఒక కమిటీ వేసారు. ఏది ఎథిక్స్ కమిటీకి దీన్ని సిఫారు చేశారు కౌశిక్ రెడ్డి తీరు పట్ల. నాకు తెలిసి ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. హుజురాబాద్లో బై ఎలక్షన్ రాబోతుంది. ఇది 100కి 100 వాళ్ళు నిజం. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అర్హత అవుట్, ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ ఉన్నారని చెప్పి నాకు తెలుస్తున్న సమాచారం. ఇది 100కి 100 వాళ్ళు జరుగుతుంది. 100% రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడు. కౌశిక్ రెడ్డి చేసే వ్యవహారం అంతా ఏదైతే అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు అని చెప్పి కౌశిక్ రెడ్డికి చెక్ పెట్టాలని చెప్పి నాకు తెలిసి ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. నాకు తెలిసి కౌశిక్ రెడ్డికి టికెట్ కూడా ఇయ్యారు నెక్స్ట్. చాలా మంది రమేష్ దండి హుజురాబాద్ నుంచి రమేష్ గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నాడు. దీని మీద కౌశిక్ రెడ్డి చేసిన వ్యవహారం మీద నిన్న మొన్న ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఆయన మీద రహస్య భేటీ జరిగింది. కౌశిక్ రెడ్డి బెదిరింపులు అవి ఇవి ఉంటాయి కాబట్టి పార్టీలో మాకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఆయనే మాకు సమస్య. నిన్న సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానీ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఆయన అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు మీతో ఫోన్ కూడా మాట్లాడడం జరిగింది. అవునవును, వాస్తవం. అంటే సీనియర్ నాయకులు కౌశిక్ మాకు అద్దు, ఈయన తీరు మాకు అద్దు, ఈయన వల్ల ఈయన చేసే చేష్టల వల్ల ఇక్కడ మాకు ఓట్లు పడాయి సరిగా అవును అని చెప్పి వాళ్ళు కూడా మీటింగ్. యాక్చువల్ గా మీరు శివరామ్ అన్న చూసారు కదా, మీరు ఇప్పుడు శాసన సభ నడుస్తా ఉంది. సో దానిలో నిజానికి నిన్న ఇప్పుడు ఈ వార్త ఎందుకు వచ్చిందంటారు చెప్పండి మీరు. నిన్న ఏదైతే కడియం సిఆర్ ఉన్నాడో అసెంబ్లీలో ఒక చర్చ జరుగుతా ఉంది. ఎవరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీల మీద చర్చ జరుగుతా ఉంది. ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ మీకు వీడియో చూపిస్తా. ఇక్కడ కడియం సిఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో దొంగతనం చేస్తే వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. చర్చకు దారి తీసిన వీడియో ఇది. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసేవారు, అంటే భూములు 100 ఎకరాల భూములు కబ్జా చేసిరని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఈయన పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వాస్తవం లేదు, ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ ఖర్చుతోనే వాళ్ళంతా దొంగలు అయ్యారా? మరి అప్పుడు చెప్పాలి కదా విషయం. అప్పుడు ఎందుకు చెప్తాడు? ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఆ గూటి పాట వాడకపోతే నేను ఉండనిస్తారు అందులో. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనా ఆయన బీఆర్ఎస్ పార్టీ? ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అంతే, వాళ్ళు మారితే ఏ పార్టీ కండువా వేసుకుంటే ఆ పార్టీ వాళ్ళది దాని గురించే ప్రస్తావిస్తారు. సో నిజానికి పార్టీలు మారే సిద్ధాంతాన్ని ఫస్ట్ తొలగించాలి వీళ్ళు. నిజంగా చేసుకోవాలి. ఆయన సరే ఏది మాట్లాడినా కూడా ఒక దళిత ఎమ్మెల్యే ఆయన పట్టుకొని ఇక్కడ ఉన్న కౌశిక్ రెడ్డి AK-47 గన్ను చూపిస్తాడట. 47 గన్ అంటే అదే మాట్లాడుతా ఉన్న సందర్భంలో ఏదో ఇట్లా సైగతోటి ఇట్లా అన్నాడని చెప్పేసి స్ట్రోల్ అవుతా ఉంది. వాస్తవానికి ఈ ఎథిక్స్ కమిటీ అనేది ఏదైతే ఈ వీడియోలు బయటికి రాలే, వాస్తవానికి ఆ వీడియోలు అన్ని కూడా స్వీకరించి ఫస్ట్ కౌశిక్ రెడ్డి ఏమేమి చేసిండో ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. ఆ వీడియోలు చూసి దాని తర్వాత స్పీకర్ గారికి సమర్పిస్తారు. స్పీకర్ గారికి నిర్ణయం వదిలేస్తారు. దాని తర్వాత ఏందనేది సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి చేసే వ్యవహారం ఏదైతే అంటే నాకు తెలిసి 6 నెలలు అతన్ని సస్పెండ్ చేయడమా లేకపోతే పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించడమా జరుగుతుంది. పదవి నుంచి 100% తొలగిస్తారు. ఇది పక్కా. ఇది హుజురాబాద్ కు బై ఎలక్షన్ వస్తాను మళ్ళా 100కి 100 వాళ్ళు నిజమే. శుభసూచకమా? శుభసూచకం ఇక్కడ ఉన్న జనాలు ఇక నిర్ణయించుకోవాలి. మనం ఏం చెప్తాం, అది వాళ్ళ శుభసూచకమా? మరి ఈయన దళితుల మీద ఇలా కొత్త కాదు. అంటే మీరు నిజంగా చూడండి, అసలు ఎంత దారుణంగా నడుస్తుందంటే సభ చూస్తే మీరు చూస్తా ఉన్నారా? నీకు ఒకసారి చూపిస్తా నేను. సరే, ఆ సభలో కౌశిక్ రెడ్డి కయ్యర్ ఆయన కొంత వినబడుతుంది. అది కుస్తీలో అది ఎట్లా కనిపిస్తుంది అంటే అది శాసనసభలో ప్రజల యొక్క వాటి గురించి, ప్రజల యొక్క సమస్యల గురించి వీళ్ళు మాట్లాడినట్టు కనిపిస్తలేదు. కుస్తీలో పోటీ జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. భయం అవుతుంది, ఎందుకంటే అక్కడ పోలీసులు ఉంటారా. ముఖ్యమంత్రి రాజ్ ఠాకూర్
ఆగో. తిరిగేసి ఆన్ని కొంచెం ఉద్దేశం చంపుతారట. తిరిగేసి పెట్టనీకి ఉన్నారు అధ్యక్ష. ఏంది అసలు ఇది? శాసనసభనా ఇంకేమన్నా ఏం నడుస్తా ఉంది? బండి విక్రమ్ ఎట్లా చూస్తాడు చూడు. ఏం మాట్లాడుతా ఉన్నాడు అని చూస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా అంటే వాళ్ళ సరే ఆయన ఇప్పుడు ఈయన ఒక పెద్ద హుందా స్థాయిలో ఉన్నాడు ముఖ్యమంత్రి అంటే ఎవరు మాట్లాడినా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటది. సో ఆయన ఏదో కౌశిక్ రెడ్డి ఎప్పుడుగా తెలిసింది ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సరే ఆయన మాట్లాడితే నా లైట్ తీసుకోవాలా? ఆయన మాట్లాడడానికి నేను ఆయనతో ఈక్వల్ గా మాట్లాడితే ఏం లాభం? వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, చాలా మంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. దళిత ఎమ్మెల్యేలు దళితుని అవమానపరిచింది, కించపరిచింది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అంటే నిజంగా మీరు ఒకసారి చూడండి, ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా మీకు ప్రజల యొక్క సమస్యలు వినిపించినట్టు కనిపిస్తా ఉందో? అసలు ఎక్కడ ఎవరు మాకు ఇదే ఎంతసేపు కొట్టుకున్నావా, ఇదే జరుగుతా ఉన్నది. ఈ 4 రోజులు ఇదే జరుగుతుంది, అయిపోతుంది, కథ ముడుస్తుంది, ఏముండదు. వాస్తవానికి కౌశిక్ రెడ్డికి ఇలా కొత్త ఏం కాదు, దళితులను కించపరచడం కొత్త కాదు. గతంలో ఇక్కడ ఉన్న ఎవరైతే ఎస్సీ బిడ్డలు ఉన్నారో, దళిత బిడ్డలు ఉన్నారో వాళ్ళు మాట్లాడు, సీనియర్ నాయకులు కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన గురించి వినండి. దళితుల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ ప్రజలారా చూడండి, ఇప్పటి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి దళితులపై అసభ్యకరమైన మాటలు మాట్లాడిండు. ప్రజలతో ఎన్నుకోబడ్డ జడ్పీటీసీ మరియు జడ్పీటీసీ శ్యామ్ ప్రసాద్, జమ్మికుంట శ్యామ్, శ్రీరామ్ శ్యామ్ గారు, ఆయనతోనే ఉండే అప్పుడు కంప్లీట్ గా ఒక దళిత బంధు ఏదో మీటింగ్ లా పక్కనే కూర్చున్నాడట. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న శ్రీరామ్ శ్యామ్ గారు ఒక దళిత బిడ్డ మరియు లాయర్ మర్రి వెంకటస్వామి చెప్పింది కాస్త వినండి. నేను ఆన్సర్ చెప్తాను, గుండె మీద చేసుకోండి. నిజంగా ఉద్యమకారులు కౌశిక్ రెడ్డి నిజంగానే అరాచకాలు చేస్తారా, ఈ దళితులు నిజంగానే తిట్టిన, మీరు కూడా ఒక ఎస్సీ కులానికి దళిత బిడ్డనే, నిజంగానే అది నమ్ముతారా? 200% కులాలను విమర్శించు పక్క. ఎందుకంటే నేనున్నా కదా, నేను ఉన్న పలానా పంచనాల్లో తిట్టిన విషయం అందరికీ తెలుసు. ఈ రోజు నేను ఈ రోజు అడుగుతున్నారు, ఆ విషయం జనానికి ఎప్పుడో తెలుసు. అరే మన గతంలో దళిత బంధు తీసుకున్న 10 లక్షలు తీసుకున్న దళితులు కూడా వేయలేదంట. అక్కడ ఓటు వేయలేదు. అప్పుడు ఆల్రెడీ దళిత బంధు ఇచ్చి 10 లక్షలు ఇచ్చినా కూడా కులం పేరుతో నానా కొడుకులు మీరని చెప్పి దూషించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. ఆయన పక్కనే ఉన్నాడు అప్పుడు. శ్రీరామ్ గారే చెప్పారు, మాట్లాడాడు. సభ్యత సంస్కరణ తీసుకున్న కొడుకులు కూడా వెయ్యలేదంటే కూడా వాతావరణం మేము గాయపడ్డ అప్పుడే. అసలు ఆ రోజే గాయపడారా ఏంది వ్యవస్థలో ఇంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు కూడా కులాలను మతాలను రెచ్చగొట్టే సంస్కృతి ప్రాంతం లేదే ఆ స్థాయిలో. అక్కడ ఒక ఆయన లేచి గొడవ కూడా అయిందట, మీరు ఇట్లా మాట్లాడదు కౌశిక్ రెడ్డి గారు కులాన్ని కించపరిచినట్టు ఉంటుంది అని చెప్పి ఆయన కూడా అన్నాడట. ఇగో ఈ మర్రి వెంకట స్వామి అని అడ్వకేట్, ఈయన కూడా దళిత బిడ్డనే, సీనియర్ నాయకుడు కూడా. ఎమ్మెల్సీలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు సమావేశంలో ఒక 8 మంది దళిత నాయకులు ఉన్నప్పటికీ అసలు దళిత బంధు తీసుకున్న దళిత లంచ కొడుకులని వారిని తిట్టిన ఎంత డేంజరస్ పడ్డది. అసలు దళిత నాయకులు మరి ఏమి చైతన్యం ఉన్నదో మనకి ఏమి చైతన్యం లేదో అర్థం కాదు. కానీ మరి ఒక స్థాయిలో ఉన్నటువంటి దళిత నాయకులే హుజూరాబాద్ చెందిన వాళ్ళు ఉన్నారు, జమ్మికుంట వాళ్ళు ఉన్నారు, కమలాపూర్ చెందిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా నిజమే. కూడా ఎవరిని మన వాళ్ళ డ్రైవర్ని కూడా అక్కడ కొట్టడం జరిగింది, కొట్టి కులం పేరుతో దూషించడం జరిగింది. ఆయన కూడా కేసు పెట్టిండు. ఇలాంటి దళితులు అంటే ఇంత చిన్న చూపు ఆయనకు. మరి వీళ్ళు కూడా వాళ్ళతో ఉండేటప్పుడు వీళ్ళు మనసుతో దాన్ని ఏమంటారు, మనసాక్షిని చంపుకొని వెళ్ళతో పని చేయొద్దు కదనే. అయ్యో పాపం, నాకు కౌశిక్ రెడ్డి సరే ఏమైనా చేయొచ్చు కానీ ఇన్స్టాలా సరే అది వ్యక్తిగతంగా వాళ్ళ కమిటీ చూసుకుంటది కానీ ఇట్లా ఏకండి దయచేసి చనిపోయింది అనే వ్యక్తిని ఇన్స్టాలో పెట్టిరు. అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఓపెన్ అవుతుంది. అది ఇట్లా పెట్టిరు, కౌశిక్ రెడ్డి రిప్ అని పెట్టిరు. ఒక ఆమె లేడీ అక్క ఎంత పగోడు అయినా ఇలా చేయద్దు వాళ్ళు, దయచేసి ఇట్లా ఏకండి, ఇది కరెక్ట్ కూడా కాదు. మొత్తానికి అయితే హుజూరాబాద్ కు బై ఎలక్షన్ రాబోతుంది, ఇది 100కి 100 వాళ్ళు నిజం. అంతేనా? అంతే. కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. నాకు తెలిసి ఈయనను బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేసి అనిపిస్తారు. అంతే, ఇద్దరు కలిసి చేసారు. ఇంకొకటి ఇక్కడ హుజూరాబాద్ పెద్ద సమస్య ఏమొచ్చిందంటే డంపింగ్ యార్డ్ సమస్య వస్తా ఉంది. అసెంబ్లీలో హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించిన ప్రజల యొక్క సాధక బాధకాలు ప్రస్తావించాలి. డంపింగ్ యార్డ్ జరుగుతా ఉంది, ఇది ఎంత కుట్రాకున్నాం గది జరుగుతా ఉందని స్పీకర్ కు లెటర్ ఇవ్వాలి, ఇలాంటి మాట్లాడాలి. కానీ
నీ ఇవన్నీ పక్క పెట్టి గన్ను షూటింగ్ ప్రజా సమస్యలు అన్ని అటుకెక్కిచ్చారు, మొత్తం మూడగట్టి పక్క వారేసి వాళ్ళతో మనకేం పని, వాళ్ళు మీరేం చేశారంటే మేమేం చేశారని ఒకటే తిట్టుకుంటూ గదే రచన అర్థం తప్ప అసలు దానికి ఒక సిస్టమేటిక్ అనేది కనిపించట్లేదు. ఇక ఈయన గన్ను పెట్టి సైడ్లోకి వెళ్ళి ఎత్తాడు తప్ప నిజంగా పట్టకపోతే ఎత్తరుకోవచ్చు అన్నే అట్లే ఉన్నది ఆయన ఆగడ తెగుతాడు. ఎట్లా తిట్టారు తెలుసా, తిట్టారు పాపం వాళ్ళంతా. ఏం చేయాలో ఆయనకు అర్థం కాని పరిస్థితి. నిజంగా అంటే నేను ఒక విషయం చెప్తా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు మంచి ఫ్రెండ్స్. అవును, ఎందుకంటే 40 సంవత్సరాలు 4 దశాబ్దాల కాలం నాకు తెలిసి ఈయన మీద కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేశారు, హరీష్ రావుకు, కేటీఆర్ కు. నాకు తెలిసి ఈయన వల్ల బీఆర్ఎస్ పార్టీ చాలా నష్టపోతుంది, ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ చేస్తా ఉంటాడు, ఈయనకు మంచి పేరు లేదు, మన పార్టీ పరువు పోతుందని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. అనుకొని ఈయన మీద ఇద్దరు కలిసి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవి అవుట్. థ్యాంక్ యూ.